యేసయ్య ఒలివల కొండ మీద శిష్యులందరినీ కూడా ఆశీర్వదించి పరలోకానికి ఆయన ఆరోహణమై వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమందు ఉన్నతమైన స్థానములో ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఉన్నతమైన స్థానం. ఇప్పుడు ప్రభు నామం ఉన్నతమైనది. ఆయన నామంలో అందరూ కూడా తల వంచాలి. ప్రతి మోకాలైనట వంగాలి, ప్రతి నాలుక ఏదైనా ఆయన ఎదుట వంగాల్సింది. అందుకే దయ్యాలు కూడా ఆయన నామానికి భయపడి పారిపోతాయి. నజరేయుడైన యేసు నామంలో దయ్యమా పో అనగానది ఆ మాట విని పారిపోతుంది. యేసు నామంలో లేచి నిలబడమనగానే రోగం పోతుంది, ఆ వ్యక్తి నిలబడతాడు. దేవునికి స్తోత్రం. సో ఆ నామములో అంతా శక్తి. ఎందుకంటే ఆయన దేవుని ఉన్నతమైన స్థానంలో ఇప్పుడు ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన నామం ఎంత గొప్పది. హల్లెలూయా. ఈరోజు చూడండి, చాలా 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 మన జీవితంలో సమస్యలకు పరిష్కారము ఆ నామంలోనే దేవుడు మనకి ఇచ్చేసాడు. నా నామములో మీరు నన్ను ఏది అడిగినా అది నేను, అది యేసయ్య నామం. నా నామంలో మీరు నన్ను ఏది అడిగినా అది నేను నీకు అనుగ్రహిస్తాను అని ప్రభు అన్నాడు. హల్లెలూయా. నా నామములో స్పీక్ అవుట్ వాట్ ఎవర్ యు వాంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, దట్ విల్ కమ్ టు పాస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రభు నామంలో నువ్వేదైతే మాట్లాడతావో అది నీ జీవితంలో ప్రత్యక్షమవుతుంది నీకు. ఆమేన్. హల్లెలూయా. అంత ఉన్నతమైన స్థానం, జాగ్రత్తగా వినండి. అంత ఉన్నతమైన సింహాసనం, అత్యున్నతమైన సింహాసనం, అత్యున్నతమైన అధికారం, అత్యున్నతమైన శక్తి, అత్యున్నతమైన మహిమ, ఘనత కలిగిన స్థానములో యేసు ప్రభు ఇప్పుడు పరలోకంలో ఆసీనులై ఉన్నారు.